మనతో పాటు ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్, ప్రధానంగా బడ్జెట్ని ఎలా చూస్తారు? బీహార్ ఎన్నికలు ఉండడం వల్ల బీహారే బడ్జెట్ పరిమితం అంటున్నారు, దీన్ని ఎలా చూస్తారు? తప్పకుండా ఇది ఎన్నికలకు సంబంధించి బీహార్ కానీ ఢిల్లీకి సంబంధించింది కానీ ఎన్నికలున్న సందర్భంలో అదేవిధంగా ప్రత్యేకించి బీజేపీకి మద్దతు పలికిన వారి అనుబంధ పార్టీలకు సంబంధించిన ఉన్న ప్రభుత్వాలకి కేటాయింపులు జరిగిందని, ఆ కేటాయింపులు ఏ విధంగా ఆ రాష్ట్రాలకు జరిగిందో సముచితంగా మా రాష్ట్రం కూడా రావాలనే ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం. సార్, పక్క రాష్ట్రం ఆంధ్రకు కూడా నిధులు ఇచ్చారు. మన తెలంగాణలో ప్రధానంగా బీఆర్ఎస్ వాళ్ళు ఏమన్నారంటే 8+8=0 అయింది. కాంగ్రెస్ 8 మెంబర్స్ ఉన్నారు, బీజేపీ 8 మెంబర్స్ ఉన్నారు, అయినా మనకు 0 వచ్చిందని ఆరోపణలు చేస్తున్నారు. దీన్ని బీజేపీకి సహకరిస్తూ ముందుకు నడిచింది టీఆర్ఎస్ పార్టీ. ఆ సంవత్సరాల్లో ఏం చేసింది? ఎంత కేటాయింపులు తీసుకొచ్చింది? 10 సంవత్సరాల కాలంలో 10 సంవత్సరాల పూర్తి స్థాయిలో బీజేపీకి మద్దతు ఇచ్చిన టీఆర్ఎస్ పార్టీ ఆనాడు చేదోడు వాదోడుగా బీజేపీకి నిండుగా నిలిచిన టీఆర్ఎస్ పార్టీ ఏ విధమైన నిధులు తీసుకొచ్చిందో మేము అడుగుతున్నాం ఈరోజు. అదేవిధంగా పక్కనున్న ఏపీ రాష్ట్రానికి నిధులు ఇవ్వటం, సముచితంగా మాకు నిధులు రావాలి. మీకు జనాభా ప్రతిపాదన తీసుకున్న అభివృద్ధి సంక్షేమానికి సంబంధించిన ఏ సగటున వారికి మీరు నిధులు ఇచ్చారో ఎక్కువ స్థాయి నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉంది, బాధ్యత ఉంది. ఇది భారతదేశంలో ఉన్న తెలంగాణ, మరి ఇక్కడ ఉన్న ప్రజలు కూడా భారతదేశానికి సంబంధించిన వారు. ఈ రాష్ట్రంలో ఉన్న 8 మంది బీజేపీ పార్లమెంట్ సభ్యులు కూడా ఇప్పటికైనా కళ్ళు తెరిచి సవరింపులు చేసే కార్యక్రమం చేయాలి. బడ్జెట్లో నిధులు కేటాయింపు చేసే విధంగా మరి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తాను. సార్, అంటే ఏదైతే బీజేపీతో మర్జ్ ఉన్నటువంటి గవర్నమెంట్స్కే ఎక్కువ బడ్జెట్ వెళ్ళింది, మీరు ఎప్పుడు ప్రశ్నిస్తూ ఉంటారు. కానీ అనేక సార్లు మీ ముఖ్యమంత్రి కానీ మీరు కానీ వెళ్ళి కేంద్ర మంత్రులను కలిసారు, అయినా కూడా మీకు బడ్జెట్ ఇవ్వలేదు. దీన్ని ఎలా చూస్తారు? తప్పకుండా అంటే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యమంత్రి గారు మరి అనేక సందర్భాల్లో పోయినప్పుడు తప్పకుండా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి సంక్షేమం విషయంలో సానుకూలత వ్యక్తం చేయడం జరిగింది. అదే విధమైన అభిప్రాయంతో ఉంటిమి. మరి మేము కళ్ళు తెరవాలని చెప్తా ఉన్నాం బీజేపీ. సార్, మీరేమో కేంద్రంతో బడ్జెట్ కోసం పోరాడుతున్నారు, నిధుల కోసం. ఒకవైపు కేంద్రం నుంచి రాకపోయినా మీరు దావోస్ వెళ్ళి ఎన్నో పెట్టుబడులు తీసుకొచ్చారు, అయినా సరే బీఆర్ఎస్ ఎప్పటికప్పుడు మీ పైన ఆరోపణలు చేస్తుంది. దీన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు పెట్టుబడులు రావడం అనేది ప్రత్యేకంగా కనబడతా ఉంది. ఆరోపణలు చేసిన వాళ్ళు చేస్తూనే ఉంటారు, మా పని మేము చేసుకుంటే పోతుంటాం. మా పని రాష్ట్ర ప్రజానికానికి సంబంధించిన అభివృద్ధి, ఈ ప్రాంతంలో ఈ రాష్ట్రంలో ఉంటున్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మా సంకల్పం. మా సంకల్ప బలానికి సంబంధించి ఒక ప్రక్కన ప్రజలు, ఇంకో ప్రక్కన దేవుడు ఆశీర్వదిస్తూనే ఉంటారు. వాళ్ళు ఆరోపణలు చేసుకుంటే వారు ఆ పార్టీని నడిపిస్తూనే ఉంటారు. సార్, నిధులు ఇవ్వకపోవడం వల్ల మీ పథకాల మీద ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా? పథకాలు ఏమైనా వెనక్కి తీసుకునే ఆలోచన ఉందా? పథకాలు వెనక్కి తీసుకునే ఆలోచన లేదు. కష్టపడతాం, ప్రజలపై విశ్వాసం ఉంది, అర్థం చేసుకుంటారు. పథకాలకు సంబంధించి మేము ఇవ్వాలనుకుంటా ఉన్నాం, ప్రభుత్వం ముందుకు వస్తుంది అనుకున్నాం, కేంద్ర ప్రభుత్వం రాలేదు. కానీ ఈ పథకాలను ఏ విధంగా ఆపాలనే ప్రయత్నం ఒక పక్కన టీఆర్ఎస్, ఇంకో పక్షాన బీజేపీ చేస్తూ ఉన్నది స్పష్టంగా కనబడతా ఉంది. తప్పకుండా రాష్ట్ర ప్రజానికానికి సంబంధించిన సంక్షేమము చూడాలి కదప్ప. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది నిధులు రావద్దని, లేకుంటే అక్కడ తెలుగుదేశం పార్టీయో, లేకుంటే బీహార్లో వారి సంబంధిత పార్టీకి సంబంధించి మద్దతు పలికిన పార్టీలకు సంబంధించిన ప్రభుత్వాలకు ఇవ్వడం చాలా బాధాకరం, దురదృష్టం, ఖచ్చితంగా ఖండిస్తాం. సార్, గంభీరంగా చూస్తున్నాను. ఒక్కసారి నేను బయటకు వస్తే మామూలుగా ఉండదాన్ని కేసీఆర్ వ్యాఖ్యల్ని మంత్రిగా ఎలా చూస్తున్నారు? ఇప్పుడు వారు ఆ విధంగానే మాట్లాడుతూ ఉంటారు. ఏదో కొత్తదనం కాదు ఇక్కడ. ఈ రాష్ట్ర ప్రజానికానికి అందరికీ తెలుసు ఏ విధంగా మాట్లాడుతూ ఉంటారు. మా లక్ష్యం పని చేయమని చెప్పిండ్రు ప్రజలు. మాటలు తక్కువ మాట్లాడి పని ఎక్కువ చేయమని చెప్పారు. అదే విధంగా పోతాం. మాకు ఎవరేం మాట్లాడుతూనే ఉంటారు. ఒకరి భాషల్లో మాట్లాడుతుంటారు, ఇంకోరు భాషల్లో మాట్లాడుతూ ఉంటారు. ఆ భాషకు భయపడితే రాజ్యాలు నడపలేము. సార్, చివరిగా 10 మంది ఎమ్మెల్యే మీద బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు, అండ్ ఒక మంత్రి మీద వ్యతిరేకంగానే భేటీ అయింది అంటున్నారు. వాళ్ళకు సంబంధించిన వారి మీడియా నడిపిస్తూ ఉంటుంది కథనం. ఈరోజు నిజమే లేదు అసలు.
చివరిగా ఏం చెప్తారు సార్? భేటీ మీద చివరిగా ఏం చెప్తారు? నథింగ్ అమ్మా, దట్ ఈస్ వాట్. ఎవరైనా ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ముగ్గురు మంత్రులు, 10 మంది మంత్రులు డిన్నర్ చేసే స్వేచ్ఛ లేకుండా ఈరోజు ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా రాస్తా అంటే ఎట్లా? అంటే మంత్రి మీద వ్యతిరేకంగా అంటున్నారు. ఎవరు అన్నారమ్మా? ఎవరు? బీజేపీ ఒక పక్కన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటే కూడా మేము పట్టించుకోవాలా? సో మొత్తానికి ఇది పరిస్థితి. ఒక 10 మంది ఎమ్మెల్యేలు భేటీ చేసుకున్నంత మాత్రాన అదేం ప్రభుత్వానికో మంత్రులకో వ్యతిరేకంగా కాదు. అది జస్ట్ వాళ్ళ లంచ్ మీట్ మాత్రమే, మామూలుగానే కలిశారు, అంతకు మించి ఏం లేదు. మరొక వైపు ప్రస్తుతం నిధుల కోసం మేము ఎంతో పోరాటం చేస్తున్నాము, అయినప్పటికీ కూడా కేంద్రం మా పైన కరుణించడం లేదు. మరొక వైపు ప్రధానంగా ఏవైతే బీజేపీతో మర్జ్ ఉన్నటువంటి ప్రభుత్వాలకు మాత్రమే నిధులు ఇచ్చారు, పక్కనున్నటువంటి ఆంధ్రాకి నిధులు ఇచ్చారు, రానున్నటువంటి ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకొని బీహార్కి కూడా నిధులు ఇచ్చారు. కానీ ఎన్నోసార్లు వెళ్ళి కేంద్రం ముందు మేము నిధులు కావాలి అని అడిగినప్పటికీ కూడా మాకు నిధులు ఇవ్వలేదు. మరొక వైపు ప్రస్తుతం బడ్జెట్ పైన బీఆర్ఎస్ వాళ్ళు చేసినటువంటి ఆరోపణలను మంత్రి శ్రీధర్ బాబు ఖండించారు. గత 10 సంవత్సరాలు కూడా వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక్క రూపాయి కూడా రాష్ట్రానికి తీసుకురాలేదు. ఇప్పుడు మాట్లాడడం చాలా సిగ్గుచేటుగా ఉంది అంటున్నారు. అదేవిధంగా కేసీఆర్ రీసెంట్గా చేసినటువంటి వ్యాఖ్యల పైన కేసీఆర్ అనే వ్యక్తి ఇలానే మాట్లాడుతుంటారు. అలా మాట్లాడకపోతే మనం ఆశ్చర్యపోలే. అండ్ మోరోవర్ ఏదైతే ఎమ్మెల్యేలతో జరిగినటువంటి భేటీ ఉందో అది కేవలం వాళ్ళ పర్సనల్ మాత్రమే, అంతకు మించి బీఆర్ఎస్ చెప్తున్నటువంటిగా ఎటువంటి కుట్ర, ఎటువంటి వ్యతిరేకత అయితే లేదు అంటూ అయితే ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంజుతో హేమ, బిగ్ టీవీ, ట్యాంక్ బండ్.